హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మల్టీపర్పస్గా వాడుకునే బుట్టని ఎలా తయారు చేయాలని చూపిస్తాను. అండ్ ఈ మల్టీపర్పస్ అంటే మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అండ్ లేకపోతే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి, వాటి కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ లాగా. ఇందుకోసం నేను 2 వైర్స్ని తీసుకున్నాను, ఎల్లో అండ్ బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ వైర్ అనేది నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. మన దగ్గర 30 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది కదండి పెద్దది, దాంతో ఇలాగా 3.5 తీసుకోవాలి. అంటే 30 అండ్ 30.15 సెంటీమీటర్స్ అనమాట ఒక వైర్ లెంత్ వచ్చేసి. అలాగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి. అండ్ నేను ఈ బ్లూ కలర్ వైర్ అనేది 8 పీసెస్ తీసుకున్నాను. ఎల్లో కలర్ వైర్ అనేది 6 పీసెస్ తీసుకున్నానండి. చూసారు కదండి, బ్లూ అనేది 8 వైర్స్, ఎల్లో అనేది 6 వైర్స్ తీసుకున్నాను. అండ్ వీటిలో బ్లూ 1 ఎల్లో 1 తీసుకొని బేసిక్ నాట్ అనేది వేసుకోవాలండి. బేసిక్ నాట్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఎలా వేయాలనేది పెట్టాను. సో దీనికోసం నేను రన్నింగ్ వైర్గా బ్లూ కలర్ వైర్ని యూజ్ చేస్తున్నాను. బేసిక్ నాట్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలండి. ఈ రన్నింగ్ వైర్ని ముందుగా స్కేల్తో 30 సెంటీమీటర్స్ తీసుకోవాలి. అండ్ ఒక సైడు ఇలా అంటే 30 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదండి, అక్కడి వరకు ఫోల్డ్ చేసుకొని దాన్ని మనం లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అండ్ ముందుగా మనం 8 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి బ్లూ కలర్ వైర్స్, ఆ వైర్స్తో ఈ 30 సెంటీమీటర్ తీసుకున్నాం కదండి, లెఫ్ట్ సైడ్ ఇట్లా వదిలేసుకున్నాం కదా, దీన్ని ఈ 1 పీస్తో మనము జాయిన్ చేసుకోవాలండి. అదే బేసిక్ నాట్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి, ఇలా బేసిక్ నాట్ వేసుకున్న తర్వాత అంటే పైన ఒక వైరు కింద ఒక వైరు వస్తుంది మనకి. ఈ 2 వైర్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. లేదంటే మనకి ఒక సైడ్ ఏమో ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ ఏమో వైర్ తక్కువ వస్తుంది. సో అందుకు ఇలా చెక్ చేసుకోవాలి. అండ్ మిగతా వైర్స్ ఉన్నాయి కదండి, ఆ వైర్స్ అన్నిటిని కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకో వైర్ ఎలా వేసుకోవాలనేది మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ని ఫోల్డ్ చేసి మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, ఆ పీస్ని దీంతో ఒక నాట్ లాగా వేసుకోవాలండి. అదే బేసిక్ నాటు. ఈ బేసిక్ నాట్ ఎలా వేయాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంది, నేను పైన లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా. చూసారు కదండి, నేను నాట్స్ ఎలా వేస్తున్నాను కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా వీడియోస్ స్కిప్ చేస్తే మీకు ఎలా వేసుకుంటున్నామో అనేది అర్థం కాకుండా ఉండొచ్చు. సో అందుకని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ నాట్స్ లాగే సేమ్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వైర్స్ ఉన్నాయి కదండి, టోటల్ 14 వైర్స్ వస్తాయి. ఆ 14 వైర్స్ని కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ జాయిన్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో నేను ఫస్ట్ లైన్ మొత్తం ఎలా జాయిన్ చేశానో చూపిస్తాను మీకు, చూడండి. చూడండి, నేనైతే 14 వైర్స్ని ఫస్ట్ లైన్ ఇలా జాయిన్ చేసుకున్నాను. అండ్ మనకి రైట్ సైడు రన్నింగ్ వైర్ ఉంటుంది కదండి, ఆ రన్నింగ్ వైర్ని మనకు లెఫ్ట్ సైడు మనం 30 సెంటీమీటర్స్ వదులుకున్నాం కదా, ఆ వైర్ ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ అదే మెజర్మెంట్ యువతల రైట్ సైడ్ దాన్ని కట్ చేసుకోవాలండి వైర్ని. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వైర్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే రన్నింగ్ వైర్తో మళ్ళీ సెకండ్ లైన్ అనేది స్టార్ట్ చేయాలండి. ఈ సెకండ్ లైన్ ఎలా స్టార్ట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఎలా అంటే ఫస్ట్ 30 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, సో దాని మెజర్మెంట్ ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్మెంట్ తీసుకొని అక్కడి వరకు ఫోల్డ్ చేసుకొని
ఇంకా మళ్ళీ మనం నాట్ స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ని కింద నుంచి మనం మళ్ళీ రన్నింగ్ వైర్ స్టార్ట్ చేసాం కదా కొత్తగా, ఈ వైర్ కింద నుండి మనం ఇట్లా చుట్టేసుకొని నాట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఆ లైన్ మొత్తం కూడా అలాగే నాట్స్ అనేది వేసుకోవాలండి. చూడండి బేస్ అనేది మనకి ఇలా రెడీ అవుతుందండి. మనం ఇప్పుడు ఈ 4 సైడ్స్ నుంచి ఏదో ఒక సైడ్లో మనం రన్నింగ్ వైర్ని తీసుకొని వైర్ని జాయిన్ చేసుకుంటూ మూల అనేది తిప్పుకోవాల్సి ఉంటుంది. ఆ మూల అనేది ఎలా తిప్పాలనేది నేను వీడియోలో చూపిస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ 4 సైడ్స్లో ఏదో ఒక సైడ్ నుండి మనము రన్నింగ్ వైర్ని తీసుకొని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని మనం ఈ 4 సైడ్స్ నుంచి ఏదో ఒక సైడ్ అన్నాం కదండి, సో అక్కడ ఏదో ఒక వైర్ కింద నుండి మనం తీసుకున్న రన్నింగ్ వైర్ని జాయిన్ చేసి ఇలా చుట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బేసిక్ నాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ బేసిక్ నాట్ అనేది వేసుకున్నాం కదా మనకి లెఫ్ట్ సైడ్లో కొంచెం వైర్ మిగిలిచ్చాం కదండి, ఆ వైర్ని ఈ బేసిక్ నాట్ కిందికి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా వైర్ అనేది కనిపించకుండా అందులో వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఆ వైర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మళ్ళీ నార్మల్గా నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. మనకు ఈ రన్నింగ్ వైర్ ఉంది కదండి, ఈ రన్నింగ్ వైర్ ఒక ఎడ్జ్ వరకు ఇట్లా నాట్స్ వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనము మూల అనేది తిప్పుకోవాల్సి వస్తుంది. అది ఎలా అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ బుట్టలు అనేవి మనకి ఈ వరలక్ష్మి వ్రతంకి మనం తాంబూలం ఇస్తాం కదండి, సో తాంబూలం విడిగా కాకుండా రిటర్న్ గిఫ్ట్ లాగా వీటిలో పెట్టి ఇవ్వడానికి కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మల్టీపర్పస్ అన్నాం కదండి, సో ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నుంచి అయితే లైన్ స్టార్ట్ చేశాను నేను. ఈ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అండ్ ఈ ఎడ్జ్ పాయింట్ దగ్గర స్టాప్ చేశాను. ఇక్కడ అనేది మూల తిప్పుకోవాలండి. అది ఎలా అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రన్నింగ్ వైర్ వచ్చింది కదా, ఇదిగోండి ఎల్లో కలర్ వైర్ రన్నింగ్ వైర్ కదండి, ఈ రన్నింగ్ వైర్ని మనకి రైట్ సైడ్లో ఇంకో ఎల్లో కలర్ వైర్ కనిపిస్తుంది కదా, ఈ వైర్ని ఆ లెఫ్ట్ సైడ్ వైర్కి ఇలా కలిపి నాట్ వేసుకోవాలండి. అప్పుడు మనకి మూల అనేది వచ్చేస్తుంది, అది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది మనకి అక్కడ మూల అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి, ఇలా క్రాస్గా వేసుకోవాలి. చూడండి ఒకసారి. చూడండి ఈ నాట్ వేసుకున్న తర్వాత మనకి ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. సేమ్ ఇంకా మిగతా 3 సైడ్స్ కూడా ఇలానే నాట్ అనేది వేసుకోవాలండి. అదే ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న రన్నింగ్ వైర్ ఇప్పుడు రైట్ సైడ్కి వస్తుంది కదా, సో ఆ రన్నింగ్ వైర్ని అలానే 3 సైడ్స్ కూడా మిగతా నాట్స్ వేసుకుంటూ మూలలు తిప్పుకోవాలండి. మళ్ళీ సెకండ్ మూల కూడా సేమ్ ఇలాగే తిప్పుకోవాలి, అది కూడా మీకు ఇంకోసారి క్లారిటీగా చూపిస్తాను. ఈ రన్నింగ్ వైర్తో ఈ లైన్ కూడా ఈ ఎడ్జ్ వరకు కంప్లీట్ చేసుకోవాలండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మూల అనేది మళ్ళీ తిప్పుకోవాలి. ఫస్ట్ మూల ఎలా తిప్పుకున్నాము సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే సెకండ్ మూల అనేది తిప్పుకోవాలి. ఈ లైన్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఎలా అయితే మూల తిప్పుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ వైర్ని ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్ ఉన్న వైర్తో నాట్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది.
చూడండి మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ నుంచి మనం ఎలా అయితే ఫస్ట్ నాట్ వేసుకున్నామో, అదే ఫస్ట్ మూల తిప్పుకున్నామో అక్కడ ట్రయాంగిల్ షేప్ వచ్చింది మూల దగ్గర. అండ్ సెకండ్ లైన్ వేసినప్పుడు సెకండ్ మూల దగ్గర కూడా ట్రయాంగిల్ షేప్ వచ్చింది. మిగతావి కూడా సేమ్ అలాగే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మూల అనేది తిప్పుకోవాలి. చూడండి 4 సైడ్స్ అయితే 4 మూలలు వేసేసాను నేను. ఇది ఈ విధంగా వస్తుంది. మూలలు వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదండి. ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలుకొని రన్నింగ్ వైర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ ఒక మూల అనేది వస్తుంది. అండ్ సెకండ్ వన్ అనేది ఇక్కడ ఒక మూల వస్తుంది. అండ్ థర్డ్ వన్ అనేది ఈ సైడ్. అండ్ 4 సైడ్స్కి 4 మూలలు వస్తాయి. చూడండి 4 మూలలు కంప్లీట్ అయిన తర్వాత మనకి రన్నింగ్ వైర్ ఉంటుంది కదండి. ఈ రన్నింగ్ వైర్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో వైర్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాం కదండి, ఆ వైర్ని ఈ ఫోల్డ్ చేసుకొని రన్నింగ్ వైర్ని జాయిన్ చేయడం వల్ల మనకి అక్కడ కట్ అనేది రాకుండా సేమ్ వైర్ రన్నింగ్ లైన్ అనేది వస్తుంది. అది ఏదా అంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వైర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ అది మనం మామూలుగా అయితే బయట వైపు ఫోల్డ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఈ వైర్ రన్నింగ్ లైన్లోకి వెళ్ళాలి కాబట్టి వైర్ అనేది లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ మనం నాట్ వేసుకున్నాం కదండి, ఆ నాట్ని కొంచెం లూజ్ చేసుకోవడం వల్ల మనకి వైర్ అనేది లూజ్ అయిపోతుంది. సో ఆ వైర్, ఈ ఎల్లో కలర్ వైర్ని ఆ లూప్లోకి జాయిన్ చేసి అండ్ మిగిలిన రన్నింగ్ పై వైపు ఒక వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ని ఈ లూప్లోకి జాయిన్ చేసి మనం వైర్ని కొంచెం టైట్ లాగడం వల్ల మనకి లైన్ అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ లైన్ అనేది ఫామ్ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదండి, ఈ వైర్ అనేది మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసాం కదా, అదే వైర్ని ఇప్పుడు మళ్ళీ మనం రన్నింగ్ వైర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇదే రన్నింగ్ వైర్ని మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే మనం మూల తిప్పుకుంటూ వచ్చామో ఇప్పుడు సేమ్, అంటే ఇప్పుడు మూల తిప్పుకోవడం అంత కష్టంగా అయితే ఉండదండి. ఆల్రెడీ మూల తిప్పేసాం కాబట్టి ఇప్పుడు మామూలుగా నాట్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే హైట్కి మనకి ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్గా వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 లైన్స్ హైట్ అనేది వేసాను. ఇది మొత్తం అల్లేసి మీకు హైట్ ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి నేనైతే 5 లైన్స్ అనేది వేసుకున్నాను బుట్టకి. కావాలంటే ఇంకొక 2 లైన్స్ వరకు వేసుకోవచ్చు. నాకు ఈ హైట్ సరిపోతుంది, అందుకే నేను 5 లైన్స్ మాత్రమే వేసుకున్నాను. మనకి ఎక్కడి నుంచి అయితే మూల స్టార్ట్ చేసామో అక్కడ నుంచి 5 లైన్స్ అనేది మనం వచ్చేస్తుందండి. నేను 5 లైన్స్ వేసుకున్నానండి. ఈ 5 లైన్స్ తర్వాత మనకి రన్నింగ్ వైర్ అనేది మిగులుతుంది కదా, ఆ రన్నింగ్ వైర్ని ఒక 2-3 ఇంచెస్ వదులుకొని అక్కడి వరకు రన్నింగ్ వైర్ని కట్ చేసి వదిలేసుకోవాలి.
అండ్ ఈ మిగిలిన వైర్స్ అన్నీ ఉన్నాయి కదండి మనకి, ఈ మిగిలిన వైర్స్ అన్నింటిని బుట్ట లోపల సైడ్ అనేది మనము ఆ హోల్లో దూర్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎలా అనేది, ఒక వైరు మనం దూర్చేసుకున్నామంటే ఈజీగా బుట్ట మొత్తంని మనం ఈజీగా దూర్చేసుకోవచ్చు. అది కూడా ఎలా దూర్చోవాలనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ లైన్ వదిలేసి సెకండ్ లైన్ నుంచి మనము వైర్ అనేది దాంట్లోకి దూర్చుకోవాల్సి ఉంటుంది. వైర్ లోపలికి ఈ మిగిలిన వైర్ అనేది దూర్చుకోవాల్సి ఉంటుంది. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అదే విధంగా బుట్ట మొత్తం మిగిలిన వైర్ మొత్తాన్ని బుట్ట లోపలికి అలా దూర్చుకోవడం వల్ల మనకు బుట్ట అనేది నీట్ ఫినిషింగ్లో వస్తుంది. నేను ఈ వైర్స్ అన్నిటినీ దూర్చిన తర్వాత ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను ఫైనల్ లుక్. వైర్ మొత్తం దూర్చుకున్న తర్వాత బుట్ట ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. లోపల మిగిలిన వైర్స్ అన్నిటిని కట్ చేసుకుంటే బుట్ట అనేది మనకి రెడీ అయిపోయినట్టే అండి. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ బుట్టని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.